ప్రభువా ఈ వారం అంతా మాకు కావాల్సిన సమృద్ధిని ఆయన దిక్కులేని పిల్లలమయ్యా నీవేమో మళ్ళీ ఆదరించాలి ఆత్మీయంగా ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇచ్చి ఈ శరీరంతో మేము దినదినము పోరాటం చేస్తున్నాం అయ్యా, కుటుంబంలో పోరాటం చేస్తున్నాం అయ్యా, సమాజంలో పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని విజయం వైపు నడిపించేది నీవేనే. పక్షి రాజు వలె మయమను కొత్తగా బలహీనమైపోతున్నావు తండ్రి. బలహీన సమయంలో నీ బలాన్ని మాకు అనుగ్రహించయ్యా. అయ్యా, నీ బలముతో మమ్మల్ని నింపునైనా తండ్రి. మా బాధ విని వారిని రక్షించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. అయ్యా, సమస్తము భారం నీ మీద ఇస్తున్నావు తండ్రి. అయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ మాటలతో మమ్మల్ని నింపమని, వాక్శక్తితో నింపమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. 30వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. ఇలా పట్టుకోండి, మొత్తం 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఫ్రెండ్ రావాలి. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి దినములన్నట్టు నువ్వు విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గమునందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించదని నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. దినములన్నీ కూడా ఆయన నేడు జీవమును మేలును మరణమును కీడును మన ముందు ఉంచాడు. మనం జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మన ముందు ఉంచి దేవుడు మన హృదయంలో ఆయన చూస్తున్నాడు. అసలు మన హృదయంలో ఏముంది, మన హృదయంలో భారం ఏముంది, మన హృదయంలో కష్టం, మన హృదయంలో దేవుడి సన్నిధి, దేవుడికి జాగా ఉందా లేదా, నాకు ఒక గుర్తింపు ఉందా లేదా అని దేవుడు చూస్తున్నాడు. మన హృదయంలోని ఎదురు చూసినప్పుడు మన హృదయంలో కొలుపు ఉందేమో అని దేవుడు చూస్తున్నాడు. ఆ కొలుపు అంటే మన హృదయంలో కొలుపు ఉంటే అంటే పాపము. కొలుపు అనేది పాపము మన హృదయంలో జొరబడి ఉంటే దేవుడు మన హృదయంలోకి రాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీకు ఏం కావాలి? మంచి కావాలా, చెడు కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? మీ ముందు ఉంచాను. మీ హృదయాన్ని నేను డైలీ వస్తాను, మీ హృదయాన్ని స్పర్శిస్తాను, మీతో మాట్లాడతాను, మీతో మాట్లాడి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. యెజెకీయేలు గ్రంథం 36వ వచనము 11వ వచనం అయితే, మునుపటి కంటే అధికము మేలును మీకు అనుగ్రహిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మునుపటి కంటే అధికపు మేలు అనుగ్రహిస్తాను, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తాను. ఏంటి ఆత్మీయంగా బలపరిచేది? దేవుని సన్నిధిని ఎప్పుడు వెంట పెట్టుకుంటే దేవుడు మన ఉదయంలో చూస్తాడు. మన ఉదయాన్ని చూసినప్పుడు మన ఉదయంలో ఏముండాలి? దేవుని శాంతి మన ఉదయంలో ఉండాలి. పాపం అనేది మన ఉదయంలో ఉండకూడదు. పాపముని ఎప్పుడైతే జయిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, మీ హృదయంలో స్తుతి మొదలవుతుంది, స్తోత్రం మొదలవుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు మీ హృదయంలో ఏమవుతుంది? జీవం ఉంటుంది. జీవము మీకు ఏం కావాలి? నీడు మీకు ఏం కావాలి? జీవం కావాలా?
మరణం కావాలి, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలి. ఏ పని చేస్తున్నారు మీరు? ఏ పని చేయాలని మీరు కూరుకున్నారు? మీకు సహాయము కావాలి. మీకేం కావాలి? సహాయం కావాలి. అది దేవుడి నుంచి మీరు సహాయం పొందుకోవాలి. మీరేం కావాలి? బలహీనుడిగా మీరున్నారు. ఎప్పుడు కూడా బలహీనం అయిపోయినప్పుడు పక్షిరాజు వల్ల నువ్వు యవ్వనముని పొందుకుంటావు. దేవుడి దగ్గర శక్తిని పొందుకున్నప్పుడు నేను పోరాడుచుంది ఆకాశ దురాత్మ సమూహంతోనూ, లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతో. అలాంటిదప్పుడు మనకి బలహీనం అయిపోతూ ఉంటాం. దానియేలు గ్రంథంలో దానియేలే బలహీనుడు అయిపోయాడు. ఓపిక లేదు, శక్తి లేదు, ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, లెగుత్తలేదు, అసలు నీరసించిపోతున్నాడు. బలహీనం అయిపోయినప్పుడు దేవుడు బలంతో నింపుతాడు. అంధకారం నిన్ను మెట్టినప్పుడు, అంధకారం చీకటి నిన్ను కమ్మేసినప్పుడు, అంధకారం నిన్ను మెట్టినప్పుడు, నీకు ఆటంకాలు వచ్చినప్పుడు, నీకు ఊపిరి ఆడలేనప్పుడు, పరిస్థితులన్నీ నీకు రివర్స్ అయిపోయినప్పుడు, ఈ పరిస్థితులన్నీ కూడా కష్టతరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నిజమే మాకు చెప్పావు, మీరు జీవం కావాలా, మేలు కావాలా, కీడు కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా అని అడుగుతున్నావు. కానీ మాకు అంధకారం ఎత్తేసింది, మేము అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. మమ్మల్ని శోధన జయించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించినప్పుడు, దేవుడి దగ్గర నుంచి శక్తి పొందుకున్నప్పుడు మీరు అంధకారాన్ని జయిస్తారు. మరలా చెప్తున్నాను, ఈ శరీరం మీకు సహకరించదు. ఒకసారి శరీరమే సహకరించదు. జ్వరము, ప్రార్థన చేద్దామంటే మీకు వల్ల కాదు. మీ హృదయంలోంచి దేవుని స్తుతి ఆరాధించినప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కానీ మీ శరీరం మీకు సహకరించదు. మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులే మీకు సహకరించరు. మీ కుటుంబంలోనే అనేక గొడవలు తీసుకొస్తూ ఉంటాడు, అనేక అడ్డంకులు తీసుకొస్తూ ఉంటాడు, ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు. మీ శరీరం మీకు సహకరించాలంటే దేవుడికి మీరు మొరపెట్టాలి, మూలుగుతో ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు మూలుగుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు, దేవుని వాక్యము ఇంత మూలుగుతున్నప్పుడు కూడా దేవుడి వాక్యం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు ఇస్తాడంట. మునుపటి కంటే అధికమైన మేలు మీ దగ్గర ఉంచి నువ్వు ఆశీర్వదిస్తాడంట. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 30:15-20 వచనాల్లో ఈ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ దినములైనను గడి అయినను మీకు తెలియదు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అయితే 5 మంది కన్యకుల గురించి మనం చూస్తాం. 5 మంది కన్యకులు, బుద్ధి గలవారు 5 మంది బుద్ధి లేనివారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 మంది కొనిపోబడతాడు. కానీ అదే వాక్యంలో చివరి వచనంలో ఏమంటే, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. దేవుడి రాజ్యం మన మధ్యనే ఉందండి. మంచి కావాలా, చెడు కావాలా, ఆశీర్వాదం కావాలా, జీవం కావాలా, శాపం కావాలా, మరణం కావాలా, ఏం కావాలా మీరే మీ ఎదుట ఎడుతున్నాను, నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మేము ముందు ఉంచుతున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. కోపం మనకి మంచిది కాదు. కోపాన్ని ఏం చేయాలి? ఏరుతో పీకేసుకోవాలి. ద్వేషం కూడా, అహం, అసూయ, ఇలాంటివన్నీ కూడా ఏరుతో పీకలిపడి సముద్రంలో పడవేస్తేనే కానీ మనకి ముందుకు వెళ్ళడానికి, దేవుని కృప మనకి తోడ్పడాలంటే, దేవుడి సన్నిధి మనకు కావాలంటే జ్ఞానం కావాలి. కీడు చేస్తావా, మేలు చేస్తావా, మంచి చేస్తావా, చెడు చేస్తావా, జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, అన్నీ నీ దగ్గరే ఉంది. నీ హృదయం అనేది దేవుడు వచ్చి స్పర్శించి హృదయాన్ని అంతా కూడా పరిశీలించేస్తూ ఉంటాడు. మనకి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము దేవుడిని అడిగినట్లయితే కోపాన్ని, ద్వేషాన్ని, ఆహాన్ని, అసూయని ఏరుతో పెకిలింపడి సముద్రంలో పడేసుకున్నట్లయితే మునుపటి కంటే అధికపు మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే,
ఈ రోజు మన అందరినీ దేవుడు ఆశీర్వాద సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాల్లో ఏముందో రోజు స్పర్శిస్తున్నాడు. రోజు వచ్చి తిరిగి వెళ్తుంటే మన హృదయంలో ఏముండాలి? మంచి ఉండాలి. ఆయన మన హృదయంలో జాగా ఇచ్చినట్లయితే, ఆయన్ని ఆరాధించినట్లయితే, ఆయన స్తుతించినట్లయితే మనల్ని దేవుడు దీవించాలని, పట్టజాలనంత విస్తారముగా మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల దేవా, మీకే స్తోత్రాలు నాయన. అయా, జీవం ఇచ్చేవు తండ్రి. అయా, మీకు స్తోత్రాలు నాయన. నా యందు నీవును, నీ యందు నా మాటలు నిలిచి ఉండి నీడలో మీకు ఏది ఇష్టమో అడగమంటున్నావు తండ్రి. అవును నాయన, నాకు ఏది ఇష్టమయ్యా. అయ్యా ప్రభువా, ఇగో తండ్రి, ఈ వాక్యాన్ని మా వారమంతా విత్తి ఫలింప చేయాలి, బలపరిచినాయన, స్థిరపరిచినాయన, సిద్ధపరిచినాయన. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన హల్లెలూయా.